ఎంజీ ఏంటంటే ఇప్పుడు ఒక థర్డ్ పర్సన్ మిడిల్ మెన్లో వస్తారు. అంటే థియేటర్ ఓనర్ కాదు, డిస్ట్రిబ్యూటర్ కాదు. ఓకే. ఇప్పుడు ఒంగోలు ల్యాండ్ సెంటర్ ఉంది. ఒంగోలు ల్యాండ్ సెంటర్ ఒక 20 lakhs, అంటే ఇప్పుడు సరే నా సినిమానే బేబీ సినిమా ఉంది. బేబీ సినిమా 9 lakhsకి ఒంగోలు ఎంజీ పెట్టారు. మినిమం గ్యారంటీ అని పెట్టారు థర్డ్ పార్టీ. సో ఇప్పుడు ఆ సెంటర్లో సినిమా 30 లక్షలు చేసింది, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఈ 9 లక్షలు నాకు ఫస్ట్ కట్టేశాడు. ఈ 9 లక్షలు వాడు రికవర్ చేసుకుంటాడు. 9 పైన 21 lakhs ఎక్స్ట్రా వచ్చింది. ఈ 21 lakhsలో వాడికి 50, మనకు 50. ఓకే, షేర్ ఉంటుంది. సో మా ఇద్దరు 50-50. సో థర్డ్ పార్టీ వచ్చినప్పుడు ఎంజీ అంటారు అది. సో వాడేంటంటే 9 లక్షలు పెట్టుబడి పెట్టి ఇప్పుడు రిస్క్ తీసుకున్నాడు. సరే 9 లక్షల్లో అది 6 చేయని 7 చేయని వాడు రిస్క్ ఒక 2-3 ఉంటుంది. బట్ కొడితే జాక్పాట్ కొడితే ఇప్పుడు 21 lakhs వచ్చింది. అందులో 50-50 అనుకున్న వాడికి 10 lakhs వచ్చింది. సో వాడు రిస్క్ ఉంటే 2-3 lakhs ఉంటుంది. హిట్ పడితే 2-3 lakhs అవ్వచ్చు, 5 lakhs అవ్వచ్చు, 10 lakhs అవ్వచ్చు, వాడికి ప్రాఫిట్.